మీరు చేస్తున్న బిజినెస్ 10 మందికి తెలియాలా? అయితే డోంట్ వరీ. మీ సుమన్ టీవీ బిజినెస్ ఛానల్ ఆ బాధ్యతను తీసుకుంటుంది. మీ పూర్తి డీటెయిల్స్తో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ బిజినెస్ ఛానల్. ఈరోజు మనం బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 12 దగ్గర ఉన్నటువంటి ప్రైడ్ హోండా షోరూమ్ ఆపోజిట్గా ఉన్న శ్రీ స్కిన్ కాస్మెటాలజీ అండ్ డర్మటాలజీ క్లినిక్లో ఉన్నాం. ఇప్పుడు మనతో పాటు డర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ సుధావాణి గారు ఉన్నారు. హలో మేడం. హలో అమ్మా, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. ఓకే మేడం, మీరు ఈ డర్మటాలజిస్ట్ ఫీల్డ్లో ఉండి ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు? నేను ఫర్ ద లాస్ట్ 20 years డెమటాలజీ ఫీల్డ్లోనే ఉన్నాను. ఐ ఫినిష్డ్ మై పీజీ ఇన్ 2000. అప్పటి నుంచి నేను డెమటాలజీ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకే మేడం, మీకు ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది అండ్ ఇంకా ఎక్కడెక్కడనే బ్రాంచెస్ ఉన్నాయా? ఇనిషియల్గా అమీర్పేట్లో స్టార్ట్ చేశాను. అమీర్పేట్ బ్రాంచ్ స్టార్ట్ చేసిన తర్వాత టు గివ్ కంప్లీట్ ఈస్థెటిక్ ట్రీట్మెంట్ అండ్ కాస్మెటాలజీ సెంటర్, ఐ స్టార్టెడ్ వన్ మోర్ బ్రాంచ్ ఇన్ బంజారా హిల్స్ విత్ ఆల్ లేజర్ ఎక్విప్మెంట్, లేటెస్ట్ ఎక్విప్మెంట్. ఓకే మేడం, ఇప్పుడు ఈ కాస్మెటాలజీ అండ్ డర్మటాలజీ ఈ వీటిలలో అసలు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఎలాంటి ట్రీట్మెంట్స్ మనకు అవైలబుల్ ఉంటాయి? డెర్మటాలజీ మెయిన్గా స్కిన్ ప్రాబ్లమ్స్ని డీల్ చేస్తుంది. సో యాక్నీ కానివ్వండి, లేకపోతే సోరియాసిస్, విటిలిగో, వీటన్నిటికీ ట్రీట్మెంట్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు స్కిన్కి అవేర్నెస్ ఎక్కువైంది. సో నాట్ ఓన్లీ ట్రీటింగ్ స్కిన్ ప్రాబ్లమ్స్, టు లుక్ గుడ్, స్కిన్ టెక్స్చరు, స్కిన్ కలరు, అది కూడా ఇంపార్టెంట్ అవ్వడం వల్ల మేము ఇప్పుడు ఈ కాస్మెటాలజీ సెంటర్ అనేది స్టార్ట్ చేయడం అయింది. ఇక్కడ ఇప్పుడు యాక్నీ వచ్చి తగ్గిన తర్వాత ఆ స్కార్స్ ఉండిపోతాయి. సో ఆ స్కార్స్కి లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చి స్కార్స్ని కొంచెం ఇంప్రూవ్ చేసి స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్ చేయడానికి లేజర్ ట్రీట్మెంట్, లేదు అంటే పిగ్మెంటేషన్ ఉంటుంది ఫేస్ మీద, అది పోవడానికి కెమికల్ పీల్స్, దాంతో కూడా లేజర్ టోనింగ్ అని చేస్తాం, లేజర్ టోనింగ్, ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. తర్వాత అదే దీంతో టాటూ రిమూవల్ కూడా చేయొచ్చు. టాటూ రిమూవల్ నుంచి ఎవ్రీథింగ్ అవైలబుల్ ఇన్ దిస్ సెంటర్. ఓకే, అంటే ఇప్పుడు ఈ బాడీ షేప్కి సంబంధించినవి కూడా కొన్ని ఉంటాయనేసి నేను విన్నాను బయట. సో దానికి సంబంధించి మీరేం చెప్పగలరు? బాడీ కాంటూరింగ్ మెషిన్ కూడా ఉందమ్మా ఈ సెంటర్లో. ఇవన్నీ కూడా ఆల్ మెషిన్స్ ఆర్ FDA అప్రూవ్డ్ మెషిన్స్. బాడీ కాంటూరింగ్ అంటే ఇది బాడీ షేపింగ్కి మాత్రమే, ఇది వెయిట్ లాస్కి కాదు. సో ఎక్సర్సైజ్ చేసి డైటింగ్ చేశాక కూడా కొన్ని చోట్ల కొన్ని ఏరియాస్లో ఆ ఫ్యాట్ అనేది ఉండిపోతుంది, అది తగ్గించడం చాలా కష్టం. సో దానికోసం ఈ మెషిన్స్ ఉంటాయి. ఇవి నాన్ ఇన్వేజివ్, అంటే సర్జరీ అలా ఏమీ ఉండదు. రేడియో ఫ్రీక్వెన్సీతో జస్ట్ స్కిన్ మీద ఒక 35 to 40 minutes ట్రీట్మెంట్ ఈచ్ సెషన్. అట్లా కొన్ని సిట్టింగ్స్ తీసుకున్నాక ఆ స్టబన్ ఫ్యాట్ అనేది తగ్గుతుంది, స్కిన్ కూడా మంచిగా టైట్ అవుతుంది. నీ లూజ్ స్కిన్ ఉంది, లేదు డబుల్ చిన్ ఉంది, లేకపోతే ఆర్మ్స్ దగ్గర చేతులు అవన్నీ కొంతమందికి చాలా లూజ్గా ఉంటాయి, అవి టైటన్ చేయడానికి కూడా మెషిన్స్ ఉన్నాయి. ఓకే మేడం, ఇప్పుడు ఏంటంటే చాలామంది కూడా బయట అమ్మో కాస్మెటాలజిస్ట్ క్లినిక్ మనకు చాలా మనీ ఎక్కువగా ఉంటుందేమో అనేసి చాలా అపోహపడుతూ ఉంటారు. అంటే ఎలా ఉంటాయి ప్రైజెస్ మనకి? సిట్టింగ్స్ కానీ ఇన్ని సిట్టింగ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము బ్యూటీ పార్లర్కి వెళ్తే ఇన్ని సిట్టింగ్స్లో మీకు హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది ఉంటుందని అంటారు కదా. సో ఇక్కడ మనకి ఎలా ఉంటుంది? ఇక్కడ మేము అఫోర్డబుల్ ప్రైసెస్, రీజనబుల్ ప్రైజెస్లో బెస్ట్ క్వాలిటీ ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నామమ్మా. మనీ ప్రైస్ గురించి అంత వరీ అవ్వాల్సిందేం లేదు. ద క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్, బెటర్ రిజల్ట్స్ అనేది చూసుకోవాలి. సో మేము ఎవరికైనా క్లయింట్స్కి కానివ్వండి, పేషెంట్స్కి కానివ్వండి, మంచి ట్రీట్మెంట్ విత్ బెస్ట్ మెషిన్స్ అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్. ఎందుకంటే ఏ ట్రీట్మెంట్ మేము ఇచ్చినా దానికి ఎవిడెన్స్ అనేది ఉంటుంది, ఒక సైంటిఫిక్ బేసిస్ ఉంటుంది, దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఇస్తుంటాము. సో అందుకని ప్రైస్ గురించి అంత నాట్ హెవీ, అంత కాస్ట్లీ అనేది ఏం లేదు. ఓకే మేడం, సో మరి ఇప్పుడు బయట ఇప్పుడు వ్యాక్సింగ్ అని, ఫేషియల్స్ అని, సో ఇవన్నీ కూడా అందరూ యూస్ చేస్తున్నారు.
సో ఇవన్నీ కూడా పర్మనెంట్ అప్పటికంటారా, లేకపోతే దీనిపైన మీరు ఇచ్చే సలహా ఏంటి అసలు? వ్యాక్సింగ్ అనేది టెంపరీగా టెంపరీ హెయిర్ రిమూవల్. ఇది ఇప్పుడు వ్యాక్సింగ్ చేసుకున్నా కూడా మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అనేది ఉంటుంది. సో అదే లేజర్ ట్రీట్మెంట్, లేజర్ హెయిర్ రిమూవల్, పర్మనెంట్ లేజర్ హెయిర్ రిడక్షన్ అంటాము. సో ఇది లేజర్తో హెయిర్ సిట్టింగ్స్ ఉంటాయి, హెయిర్ రిమూవల్ సిట్టింగ్స్ 6 to 8 సిట్టింగ్స్. దీంతో పర్మనెంట్గా కూడా హెయిర్ రిడక్షన్ ఉంటుంది. చాలా హోల్ బాడీ అంటే టోటల్ బాడీ హెయిర్ ఆల్సో మనము దీంతో ట్రీట్ చేయొచ్చు. ఓకే మేడం. సో మనం ఇప్పుడు పిగ్మెంటేషన్ గురించి విన్నాం. సో ఈ పిగ్మెంటేషన్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు, అంటే ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ అనేది మనకు? పిగ్మెంటేషన్కి చాలా 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 రకాల కారణాలు ఉంటాయి. ఆ కారణాలను బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సో కొన్ని కెమికల్ పీల్స్ అని చేస్తుంటాము. కెమికల్ పీల్స్ చాలా రకరకాల కెమికల్ పీల్స్ ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ అంటే చిన్న గ్లైకోలిక్ యాసిడ్ నుంచి మంచి మంచి కెమికల్ పీల్స్ కూడా ఉన్నాయి. తర్వాత లేజర్ ట్రీట్మెంట్ కూడా ఉంది. ఈ పిగ్మెంటేషన్కి లేజర్ టోనింగ్ అని చేస్తాము. ఈ లేజర్ టోనింగ్తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీంతో కూడా పిగ్మెంటేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొక పీల్ ఉంది, దిస్ ఈస్ కాల్డ్ ఇది హాలీవుడ్ పీల్ అంటారు. ఈ హాలీవుడ్ పీల్లో కార్బన్ అనే బ్లాక్ మెటీరియల్ ఫేస్కి అప్లై చేసి లేజర్తో ట్రీట్ చేస్తాం. సో ఇది కూడా మంచి గ్లో ఇస్తుంది. సో ఇవన్నీ కూడా పిగ్మెంటేషన్కి ఉన్నాయి ట్రీట్మెంట్స్. ఓకే, ఇంకా ఏ విధంగా ఉంటాయి మేడం ట్రీట్మెంట్స్ అనేటివి? ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా డిపెండింగ్ అపాన్ అంటే పిగ్మెంటేషన్ ఎంతవరకు ఉంది నలుపు అనే దాన్ని బట్టి 2 సిట్టింగ్స్ నుంచి 4 సిట్టింగ్స్ లేదా 5 సిట్టింగ్స్ వరకు ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళు తీసుకోవాల్సిన కేర్ అనేది ఏమీ లేదు. సన్ స్క్రీన్ ఒకటి అప్లై చేసుకోవాలి, ఎండలో తిరగడం కొంచెం తగ్గించుకోవాలి. సో ఓకే మేడం, మీరు ఓన్లీ స్కిన్కి సంబంధించిందే ట్రీట్మెంట్ చేస్తారా, లేకపోతే హెయిర్కి సంబంధించి కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయా? హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా డీల్ చేస్తాము. హెయిర్ నెయిల్స్ కూడా. సో హెయిర్ ఫాల్కి చాలా కాజెస్ ఉంటాయి. తర్వాత ఈ పేను కొరుకుడు అంటారు, చిన్న ఎలపిషియా ఏరియేటా, అది కానివ్వండి, లేకపోతే హెయిర్ ఫాల్, తర్వాత బాల్డ్ హెడ్, బట్టతలకి, ఈ ప్రాబ్లమ్స్ వీటికి కూడా మెడికేషన్స్ ఉన్నాయి. తర్వాత కొన్ని రకాల ట్రీట్మెంట్స్ కూడా చేస్తాము. పిఆర్పి అని ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, ఇది వాళ్ళ బ్లడ్ డ్రా చేసి దానిలోంచి ప్లేట్లెట్స్ సెపరేట్ చేసి ఇంజెక్ట్ చేయడం ఉంటుంది. ఈ కొన్ని సిట్టింగ్స్ ఉంటాయి దీనికి. సో దీంతో కూడా హెయిర్ రీగ్రోత్ అనేది బాగుంటుంది. ఈ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఓకే మేడం, ఇప్పుడు ఏంటంటే ఈ పొల్యూషన్కి బయట తిరగడం వల్ల హెయిర్ కానీ స్కిన్ కానీ మొత్తం పాడైపోతుంది. దీని పరంగా మీరు ఇచ్చే సలహా ఏంటి మాకు? హెయిర్కి మెయిన్ సన్ ఎక్స్పోజర్ తీసుకోవాలమ్మా, హెయిర్కి కూడా స్కిన్కి కూడా. సో స్కిన్ కంటే సన్ స్క్రీన్స్ అవి వాడుతూ ఉంటాము. తర్వాత కొన్ని సన్ ప్రొటెక్టివ్ జెల్స్ అవైలబుల్ ఉంటాయి, అవి హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ప్రాపర్ షాంపూ, కరెక్ట్గా వాళ్ళ హెయిర్కి సూట్ అయ్యే షాంపూస్, తర్వాత తలస్నానం చేశాక కండిషనర్ వాడడము, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇవన్నీ కాకుండా ముందు న్యూట్రిషన్, ఫుడ్, డైట్ ఈజ్ ఇంపార్టెంట్. హెయిర్కి కానీ స్కిన్కి కానివ్వండి, ఎక్కువ ఫ్రూట్స్ తినడము. ఇప్పుడు పొమగ్రనేట్ ఉంది, పొమగ్రనేట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా హెయిర్ కానీ స్కిన్ కానీ కొంచెం మెయింటైన్ చేయొచ్చు. స్కిన్ కేర్ ఇంపార్టెంట్. నైట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి స్కిన్కి. మార్నింగ్ సన్ స్క్రీన్ తప్పకుండా వాడాలి. తర్వాత ఏజ్ వస్తున్న కొద్దీ యాంటీ ఏజింగ్ క్రీమ్స్, తర్వాత నలుపు వస్తుంది, ఆ పిగ్మెంటేషన్ పోవడానికి ఆ క్రీమ్స్, ఇలా స్కిన్ కేర్ తీసుకుంటే స్కిన్ చక్కగా అలాగే గ్లోయిగా ఉంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి విషయాలు మాకు తెలియజేశారు. చూసారు కదా వ్యూయర్స్, మేడం అన్నట్టుగా మనకి ఇక్కడ ఏంటంటే మెడికల్ పరంగా అండ్ కాస్మెటాలజీ, స్కిన్కి సంబంధించి కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మేడంని తప్పకుండా విజిట్ చేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా వ్యూయర్స్, మేడంతో మనం మాట్లాడాము. సో మెడికల్ పరంగా కానీ మనకు ఈస్థెటిక్ పరంగా కానీ స్కిన్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తప్పకుండా ఈ హాస్పిటల్లో మేడంను విజిట్ అవ్వచ్చు. చూసారు కదా వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.
మీరు చేస్తున్న బిజినెస్ 10 మందికి తెలియాలా? అయితే డోంట్ వరీ. మీ సుమన్ టీవీ బిజినెస్ ఛానల్ ఆ బాధ్యతను తీసుకుంటుంది. మీ పూర్తి డీటెయిల్స్తో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి.